సో ఇవి వర్బ్ ఫామ్. వీటిని వర్బ్స్ అంటారు. V1, V2, V3, V4. V1 మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతాం. V2 సింపుల్ ఫాస్ట్లో వాడతాం. V4 కంటిన్యూస్ టెన్స్లో వాడతాం. V3 ప్రెజెంట్ పర్ఫెక్ట్లో వాడతాం. సో నాట్ ఓన్లీ ప్రెజెంట్ పర్ఫెక్ట్, V3 పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్లో వాడతాం. V1 సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఒకటే కాకుండా సింపుల్ ఫ్యూచర్లో వాడతాం. మోడల్ వర్బ్స్ తర్వాత వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా V1 రాయాలి. మోడల్ వర్బ్స్ అంటే విల్, వుడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, యూజ్ టు, వుడ్ వచ్చినప్పుడు కంపల్సరీ V1 వాడతాం. అలాగే సింపుల్ ప్రెజెంట్లోను సింపుల్ ఫ్యూచర్లోను V1 వాడతాం. సింపుల్ ప్రెజెంట్ సింపుల్ ఫ్యూచర్లో V1, సింపుల్ ఫాస్ట్లో V2, V3 వచ్చేసి ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడతాం. V4 వచ్చేసి కంటిన్యూస్ టెన్స్లో వాడతాం. మనకి కంటిన్యూస్ టెన్స్ 6 ఏమో వస్తాయి. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 6 టెన్స్లో వర్బ్ V4 వాడతాం. హెల్పింగ్ వర్బ్ చేంజ్ అవుతాయి. మెయిన్ వర్బ్ V4 అందరికీ కామన్. V3 కూడా సేమ్. V3 అందరికీ సేమ్ ఉంటుంది. మారేది హెల్పింగ్ వర్బ్ ఒకటే స్పానిష్లో. V3, V4 స్పానిష్లో ప్రతి ఒక్కరికి ఒకటే వాడతాం. మారేది దాని ముందరున్న హెల్పింగ్ వర్బ్. P1 ఈట్, V2 ఏమవుతుంది ఎట్, V3 ఈటెన్, V4 ఈటింగ్. సింపుల్ పాస్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమి? సబ్జెక్ట్ డిడ్ తర్వాత కంపల్సరీ వర్బ్ V1 రాయాలి. ఈ డిడ్ ప్లస్ V1 బదులు మనం ఏం వాడచ్చు? V2 వాడచ్చు. ఓవరాల్గా డిడ్ ప్లస్ V1 బదులు మనం ఏం వాడచ్చు? V2. తర్వాత ఆబ్జెక్ట్. ఐ ఏట్ మ్యాంగో అని చెప్పచ్చు. ఇది పాజిటివ్ సెంటెన్స్. లేదా ఐ డిడ్ ఈట్ మ్యాంగో, ఈట్ ఏ మ్యాంగో అని చెప్తాం. నెగటివ్ సెంటెన్స్ ఏమవుతుంది? ఐ డిడెంట్ ఈట్ ఏ మ్యాంగో. పాజిటివ్ క్వశ్చన్ వచ్చేసి డిడ్ ఐ ఈట్ ఏ మ్యాంగో. నెగిటివ్ క్వశ్చన్ వచ్చేసి డిడెంట్ ఐ ఈట్ ఏ మ్యాంగో వస్తుంది. డబుల్ క్వశ్చన్స్ చెప్పాల్సి వస్తే ఏం చెప్తాం? వెన్, వేర్, వై, వాట్. వెన్, వేరు, వై, వాట్, ఇంకా హౌ, హౌ మెనీ, with whom, ఇలా వాడి వీటి తర్వాత డిడ్ కానీ డిడెంట్ కానీ వాడచ్చు. తర్వాత సబ్జెక్ట్ ఐ ఈట్ మ్యాంగో. సో ఇక్కడ ఐ స్మాల్ అయింది. ఈ ఐ ప్లేస్లో ప్రొనౌన్స్ మనం ఏం వాడచ్చు? యూ, హీ, షీ, వి, దే వాడచ్చు. నాట్ ఓన్లీ ఐ ప్లేస్లో రిమైనింగ్ మనం అన్నీ వాడచ్చు. ఐ ఏట్ ఏ మ్యాంగో, ఐ డిడ్ ఈట్ ఏ మ్యాంగో. నేను తిన్నాను మ్యాంగో అని కంప్లీట్ అయిపోయింది. ఐ డిడెంట్ ఈట్ ఏ మ్యాంగో అంటే నేను మ్యాంగో తినలేదు. డిడ్ ఐ ఈట్ ఏ మ్యాంగో? నేను మ్యాంగో తిన్నానా? డిడెంట్ ఐ ఈట్ ఏ మ్యాంగో? నేను మ్యాంగో తినలేదా? వెన్, వేర్, వై, వాట్, హౌ, హౌ మెనీ, విత్ హూమ్ అని వాడి తర్వాత డిడ్ ఆర్ డిడెంట్
ఐ ఈట్ ఏ మ్యాంగో అని చెప్పచ్చు. వెన్ డిడ్ ఐ ఈట్ ఏ మ్యాంగో, నేను ఎప్పుడు తిన్నాను మ్యాంగో. వెన్ డిడెంట్ ఐ ఈట్ ఏ మ్యాంగో, నేను మ్యాంగో ఎప్పుడు తినలేదు. వేర్ డిడ్ ఐ ఈట్ ఏ మ్యాంగో, నేను మ్యాంగో ఎక్కడ తిన్నాను. వేర్ డిడెంట్ ఐ ఈట్ ఏ మ్యాంగో, నేను మ్యాంగో ఎక్కడ తినలేదు. వై డిడ్ ఐ ఈట్ ఏ మ్యాంగో, నేను మ్యాంగో ఎందుకు తిన్నాను. వై డిడెంట్ ఐ ఈట్ ఏ మ్యాంగో, నేను మ్యాంగో ఎందుకు తినలేదు. వాట్ డిడ్ ఐ ఈట్ ఏ మ్యాంగో, వాట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ వస్తాయి కదా, అట్లాంటప్పుడు వాట్ అని యూస్ చేసుకొని చెప్పచ్చు. వాట్ కైండ్ ఆఫ్ మ్యాంగో డిడ్ ఐ ఈట్, అలా కూడా వాడచ్చు. హౌ డిడ్ ఐ ఈట్ ఏ మ్యాంగో, నేను మ్యాంగో ఎలా తిన్నాను. హౌ డిడెంట్ ఐ ఈట్ ఏ మ్యాంగో, నేను మ్యాంగో ఎలా తినలేదు. హౌ మెనీ డిడ్ ఐ ఈట్ మ్యాంగో, నేను మ్యాంగో ఎన్ని తిన్నాను. విత్ హూమ్ డు ఐ ఈట్ మ్యాంగో, నేను ఎవరితో తిన్నాను మ్యాంగో. తిన్నాను తినలేదు. డిడ్ అంటే తిన్నాను, డిడెంట్ అంటే నెగిటివ్ మీనింగ్ వస్తుంది, తినలేదు అలా వస్తుంది. అర్థమైంది? సింపుల్ ఫాస్ట్. ఇప్పుడు మీరు వర్బ్స్ చెప్పండి. ఎంతమంది ఉన్నారు? ఒక్కొక్కరి నుంచి నాకు ఒక 3 వర్బ్స్ కావాలి. స్పీక్ అట్లా చెప్పండి. స్పీక్, స్పీకింగ్, స్పీక్. ఒక నిమిషం కే అనేటట్టు పెట్టుకోవాలి. స్పీక్. మేడం స్పీక్. వీటు స్పోక్. వీటు ఏమొస్తుంది మేడం? స్పోక్ వస్తుంది మేడం. స్పోక్. V3 ఏమవుతుంది? స్పీకింగ్ మేడం. స్పోకెన్. స్పోకెనా? స్పోకెనా. V4 స్పీకింగ్. నెక్స్ట్ ఇంకా స్పీకింగ్. మేడం ఇంకోటి మేడం, ఇంకో వర్క్ వచ్చి రైట్ ర్యాంక్ మేడం. రైట్, రోట్. రైట్, రోట్ మేడం. సి మేడం. చేస్తాపు. రోట్, రైటన్. రిటర్న్, రిటన్, రైటింగ్. రైటింగ్. అదే సి అంటారండి. సి, సి. స్పోక్ వచ్చి సీన్. వీటు సా. టేక్ మేడం. సీన్. సీన్ మేడం. సీన్. ఇది సీన్. టేక్ మేడం. ఏమి రెండుకంటే ఇందాక టేక్. టేక్. డ్రింక్. కే మర్చి. టేక్. టేకింగ్ మ్యామ్. టేకెన్. టేకెన్ వస్తుంది. టేకెన్.
టేకింగ్ వస్తా. టేకెన్, టేకింగ్, టేకింగ్, వాచ్ మేడం. డ్రింక్ కదా. డ్రింక్ మేడం. డ్రింక్, డ్రంక్, డ్రంక్, డ్రింకింగ్. కే రాస్తా డ్రంక్, ఒక్క నిమిషం. ప్రాన్ కూడా వస్తుంది మేడం. డ్రాంక్, డ్రంక్, డ్రింక్, డ్రాంక్, డ్రింకింగ్. డ్రింక్ అని రాదా కదా, రాదా మేడం? డ్రంక్ డ్రింకింగ్ మేడం. మేడం ఇది V3 దగ్గర అంటే డ్రింకింగ్ మేడం, డ్రంక్ ఏమో మేడం, కే వస్తుంది మేడం. వస్తుంది. కే కాపీ చేస్తాను అందుకే. ఏమన్నా అది పని చేయండి, అక్కడ ఏం పాట రావట్లేదు. కాపీ పేస్ట్ చేస్తున్నా ల్యాప్టాప్ లో, నా దాంట్లో KI రాదు. వాచా నెక్స్ట్ చెప్పినవి. వాచ్, 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 వాచ్డ్, వాచ్, వాచ్, వాచ్డ్, వాచ్, వాచ్. ఇది కూడా వాచ్. వాచింగ్, స్లీప్ మేడం. స్లీప్, స్లీప్, అబ్బా, స్లెఫ్ట్, స్లెప్ట్, స్లెఫ్ట్, స్లీప్, స్లెప్ట్, స్లీపింగ్. స్లీపింగ్. ఇంగ్లీష్ లో మేడం ఇక్కడ ఏం మారలేదు కాబట్టి వీటి ఇర్రెగ్యులరా మేడం? ఇర్రెగ్యులరా? బేస్ ఫామ్ యాస్టీజ్ గా రిపీట్ అయితే రెగ్యులర్, డిఫరెంట్ గా ఉంటే ఇర్రెగ్యులర్. అరైవ్ మేడం. అరైవ్. అరైవ్. అదే మేడం, ఇప్పుడు వాచ్, స్లీప్ వచ్చి ఇర్రెగ్యులర్ వర్డ్స్ ఇంగ్లీష్ లో. వాచ్ రెగ్యులర్, స్లీప్ ఇర్రెగ్యులర్. అంటే వాచ్డ్ ఏం మారలేదు మేడం, అట్లే ఉంది కదా, వాచ్డే ఉంది కదా. WATCH V1 ఫామ్ యాస్టీజ్ గా V2 లో, V3 లో, V4 లో వచ్చింది. WATCH అలా యాస్టీజ్ గా V1 ఏది ఉంటే అది రిపీట్ అయితే V2 V3 లో దాన్ని రెగ్యులర్ అంటారు. మేడం రెగ్యులర్. డిఫరెంట్ గా ఉంటే ఇర్రెగ్యులర్. ఇర్రెగ్యులర్. ఓకే. అరైవ్డ్, అరైవ్డ్, అరైవ్డ్. రన్ మ్యామ్. అరైవింగ్, రన్, ran, ran, run, run, running. ర్యాన్, రన్నడు, రన్నుడు రాదు. రన్నింగ్, రన్నింగ్. సేమ్. రీడ్, రీడ్ కూడా, ఇది కూడా అంతే కదా. V3 రీడ్, అలాగే ఉంది కానీ రీడింగ్. కాల్ మేడం. కాల్, కాలింగ్, కాల్డ్. V4 చెప్పి V3 చెప్తావా? అదే కాల్డ్, 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 కాలింగ్, కాలింగ్. ఇవి వర్బ్స్ కదా. వీటికి స్పానిష్ ఏమంటారు చూద్దాము.
ఓన్లీ V1 చూద్దాం. స్పీక్ Hablar, madam. ఆబ్లర్, టు స్పీక్ ఆబ్లర్. ఇక్కడ ఇంగ్లీష్ ఫామ్స్ V1 ఉంటాయి కదా, V1 ఫామ్ కి ముందర 2 ఉంటుంది. వీటిని ఇన్ఫినిటివ్ అంటారు. స్పీక్ అంటే ఆబ్లర్, రైట్ అంటే Escribir. Escribir. ఎస్క్రిబిర్. Ver. Ver, madam. బెర్. Tomar, madam. తోమార్. Beber, madam. Beber, madam. Beber. బెబెర్. Mirar, madam. బెబేరు బెబీర్. వాచ్ అంటే Mirar, Mirar, madam. ఇరార్ ఇరార్ MIRAR. Yeager, madam. Dormir, madam. ఏరవర్. ఏగర్. Yeager, madam. చెప్పినది అరైవే మేడం చెప్పింది. Dormir, madam. ఓకే ఓకే. డోర్మిర్ MIR డోర్మిర్. Egar, madam. పట్టుకుంటాను. ఏగర్. రన్. Correr, madam. కొరేర్ కొరేర్. కొరేర్. లేరి మేడం. Leer, madam. Yammer, madam. లెయిర్. Yammer. కావాలంటే యామార్. ఇవి. సో వీటికి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ రాద్దాం. ఎట్లా రాద్దాం? 3 కంపారిజన్ చేద్దాం. సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫాస్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంపారిజన్ చేస్తూ చెప్తాం. ఫస్ట్ది ఏం రాసాము? స్లీప్ కదా. స్పీక్. ఐ స్పీక్ స్పానిష్. మేడం ఇప్పుడు సింపుల్ ప్రెజెంటా మీరు చెప్పేది లేకపోతే ఫాస్టా? సింపుల్ ఫాస్ట్, కానీ 3 కంపారిజన్ చేసి చెప్తాను. ఇప్పుడు ఐ స్పీక్ స్పానిష్ ఎవ్రీ డే అని ఉంది. ఎవ్రీడే వస్తే ఇది మేడం ఇన్పర్ఫెక్ట్. అది వస్తుంది. ప్రతిరోజు మాట్లాడతాను అని చెప్పొచ్చు. అలాగే సింపుల్ ప్రెజెంట్ కూడా మనం రెగ్యులర్గా రిపీట్గా ప్రతిరోజు అలవాటుగా చేస్తున్న పనుల గురించి మాట్లాడినప్పుడు మాట్లాడతాం. ఇలా ఎవ్రీ డే ఇలా వచ్చినప్పుడు నార్మల్గా టైం వర్డ్ అయితే ఇంపర్ఫెక్ట్. రెగ్యులర్గా రిపీట్గా చేస్తున్నాం. గతంలో అయితే ఇంపర్ఫెక్ట్. నేను రోజు కాలేజ్కి వెళ్తాను, నేను రోజు యోగా చేస్తాను, నేను రోజు ఇన్స్టిట్యూట్కి వెళ్తాను, నేను రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇవి రిపీట్గా చేస్తూ ఉన్నప్పుడు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది యూస్ చేస్తాం. ఇలా ఎవ్రీ డే వచ్చింది అంటే మనం ఏం యూస్ చేయొచ్చు? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూస్ చేయొచ్చు. అలాగే పాస్ట్ టెన్స్ యూస్ చేసి ఎవ్రీ డే అన్నాడు అంటే ఇంపర్ఫెక్ట్తో వాడాలి. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో స్పీక్ అనేది ఆబ్లర్. మ్యూట్లో ఎవరు డిస్టర్బెన్స్ వస్తుంది. ఏఆర్ వర్బ్స్ ఉన్నాయి కదా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏఆర్ వర్బ్స్కి ఎండింగ్ ఏఆర్ తీసేసి ఇవి రాయాలి. ఫస్ట్ పర్సన్కి ఓ, సెకండ్ పర్సన్కి ఆస్, థర్డ్ పర్సన్కి ఆ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్కి ఆమోస్, సెకండ్ పర్సన్ ప్లూరల్కి ఆయిస్, థర్డ్ పర్సన్ ప్లూరల్కి ఆన్. ఫస్ట్ పర్సన్ కాబట్టి ఏం రాస్తాం? ఓ రాయాలి. అప్పుడు ఏం చెప్తాం? యో ఆబ్లో ఎస్పాన్యోల్. Yo hablo español. లాంగ్వేజ్ ఎప్పుడైనా సరే క్యాపిటల్ లెటర్లో రాయండి.
దీన్నే సింపుల్ పాస్ట్ టెన్స్ లో చెప్పాల్సి వస్తే ఏం చెప్తాం? మేడం ఎవ్రీడే రాయమా మేడం? ఎవ్రీ డే అంటే కాదది, అదే మేడం. కాదా దియా లేదా తోతోస్ లోస్ దియాస్. దీన్నే సింపుల్ ఫాస్ట్ లో ఎలా చెప్తాం చెప్పు? ఐ స్పోక్ Hable స్పానిష్ ఎవ్రీ డే. yo hablaba si hablaba. సింపుల్ ఫాస్ట్ లో ఆబ్లర్ కదా, మేడం. సింపుల్ ఫాస్ట్ టెన్స్ లో ఏఆర్ ఆప్స్ కి ప్రెసెంట్ టెన్స్ లో ఎలా అయితే ఎండింగ్ ఏఆర్ తీసేసి రాస్తామో అలా సింపుల్ ఫాస్ట్ లో ఇండెఫినిదోలో ఎండింగ్ ఏఆర్ తీసేసి ఇవి రాయాలి. ఫస్ట్ పర్సన్ కి ఈ, సెకండ్ పర్సన్ కి అస్తే ఓ, ఆమూస్, అస్తే ఈస్, ఆరోన్. ఇక్కడ ఫస్ట్ పర్సన్ కాబట్టి అసంత సింబల్ ఉన్న ఈ రాయాలి. అప్పుడు ఏమొస్తుంది? ఐ స్పోక్ అంటే యో ఆబ్లే Hable español. ఎస్పాన్యోల్. అది స్పానిష్ లో కూడా క్యాపిటల్ లెటర్. అప్పుడు ఎవ్రీ డే రాదు, ఏమొస్తుంది? ఎస్టర్డే. యో ఆబ్లే ఎస్పాన్యోల్. ఐ స్పోక్ అంటే ఆబ్లే ఎస్పాన్యోల్. ఎస్టర్డే అంటే ఏం రాస్తాం? అయ్యేర్. అదే దీన్ని నెగిటివ్ లో చెప్పాలి అంటే నెగిటివ్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఒకసారి చూద్దాం. నెగిటివ్ చెప్పాల్సి వస్తే ఏం వాడాలి? సో ఐ స్పోక్ స్పానిష్ అన్నా, ఐ డిడ్ స్పీక్ స్పానిష్ అన్నా ఒకటే, స్పానిష్ లో రాసేది. దీన్ని నెగిటివ్, ఐ డిడెంట్ స్పీక్ స్పానిష్ ఎస్టర్డే. ఎస్టర్డే అంటే నిన్న కదా కంప్లీట్ అయింది. నేను నిన్న స్పానిష్ మాట్లాడాను అని వస్తుంది. నేను నిన్న స్పానిష్ మాట్లాడలేదు అంటే ఐ డిడెంట్ స్పీక్ స్పానిష్ ఎస్టర్డే. దీన్ని ఎలా చెప్తాం? Yo hablé. Yo no hablé. ఎస్పాన్యోల్ అయ్యేర్. Yo no hablé español. దీన్నే పాజిటివ్ క్వశ్చన్. ఐ స్పోక్ లేదా ఐ డిడ్ స్పీక్ స్పానిష్ ఎస్టర్డే అనేది పాజిటివ్ సెంటెన్స్. దీన్ని ఏమంటారు? నెగిటివ్ సెంటెన్స్. ఐ డిడెంట్ స్పీక్ స్పానిష్ ఎస్టర్డే. పాజిటివ్ క్వశ్చన్ ఏమవుతుంది? I did speak Spanish yesterday. డిడ్ ఐ ఏమొస్తుంది? డిడ్ ఐ
స్పీక్ స్పానిష్ ఎస్టర్డే, నేను నిన్న స్పానిష్ మాట్లాడానా, అప్పుడు స్పానిష్లో ఏం చేయాలి? క్వశ్చన్ మార్క్ వెళ్ళాలి. రివర్స్ క్వశ్చన్ మార్క్ వేయాలి. సో రివర్స్ క్వశ్చన్ మార్క్ ఇక్కడ రావట్లేదు, ఇక్కడ వేస్తున్నా చూడండి. నో అబ్లే ఎస్పాన్యోల్, నో కాదు సారీ, అబ్లే ఎస్పాన్యోల్ అయ్యర్ అని చెప్తే సరిపోతుంది. క్వశ్చనింగ్ వేస్తున్నప్పుడు సబ్జెక్ట్ స్కిప్ చేయండి. లేదా నేను సబ్జెక్ట్ రాస్తాను అంటే వర్బు తర్వాత రాయండి. గూగుల్ ట్రాన్స్లేటర్ ఏం చూపిస్తుంది అంటే ఆబ్లే ముందర యో ఉంటుంది, యో ఆబ్లే ఎస్పాన్యోల్ అయ్యర్, సేమ్ పాజిటివ్ సెంటెన్సే ఉంటుంది, క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది కరెక్ట్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వకోకుండా మీరు సబ్జెక్టు ప్రొనౌన్స్ స్కిప్ చేసేది నేర్చుకోండి. ఎందుకంటే యోకి మాత్రమే కదా ఆబ్లే వచ్చేది, అందుకే ఆబ్లే రాస్తే సరిపోతుంది, దానికి యో రాయాల్సిన అవసరం లేదు. నెగిటివ్ క్వశ్చన్ ఏమవుతుంది? నెగిటివ్ అన్నప్పుడు డిడెంట్ ఐ స్పీక్ స్పానిష్ Didn't I speak Spanish yesterday? Did I speak? Didn't I speak? సో ఇక్కడ ఏమొస్తుంది కొత్తగా? నో యాడ్ అవుతుంది అంతే. కింద సేమ్ రాసిన డిడెంట్ కదా అని పెట్టాల్సి. వస్తాను. డిడెంట్ ఐ స్పీక్ స్పానిష్ ఎస్టర్డే, నేను నిన్న స్పానిష్ మాట్లాడానా అని అర్థం. అర్థమైందా? ఇదేమి సింపుల్ ఫాస్ట్. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇదేమవుతుంది? సింపుల్ ఫాస్ట్ టెన్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో కూడా నెగిటివ్ చెప్పేస్తున్నా అయిపోతుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమి? సబ్జెక్ట్, వర్బు V1, ఆబ్జెక్ట్. హెల్పింగ్ వర్బ్స్ వస్తే ఏమొస్తాయి? డూ, డస్ వస్తాయి. మేడం సురేందర్, ఇది మెటీరియల్ లో ఉందా మేడం? మెటీరియల్ లో లేదు అంటే కంపారిజన్ చేసి చెప్తున్నా. మేడం ఇది లేదు మేడం, ఇది బాగుంది, రాసుకుంటాం మేడం. స్క్రీన్ షాట్ పెట్టి షేర్ చేస్తారా? డాక్యుమెంట్ షేర్ చేస్తారా మేడం? ఓకే. డూ డస్ లో వాడతాం. డూ ఎవరికి వాడతాం? ఐకి, యూకి వాడతాం. వి, దే. ఐ, యు, వి, దేకి డూ వాడతాం. డస్ లో ఎవరికి వాడతాం? హీకి, ఇంగ్లీష్ లో అయితే ఇట్కి వాడతాం. ఇక్కడ ఇట్కి రాయము. ఇట్ అంటే హీ లేదా షీ లాగా కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఇట్ ఎక్కువగా వాడం. ఇట్ వచ్చిన హీ షీకి ఏం రాస్తామో హెల్పింగ్ వర్బ్ అదే రాస్తాం. ఇట్ ఈజ్ అని వస్తుంది, అప్పుడు ఏస్ రాస్తాం అంతే మనం. ఐ స్పీక్ స్పానిష్ ఎవ్రీ డే, నేను ప్రతిరోజు స్పానిష్ మాట్లాడతాను. నెగిటివ్ I don't speak Spanish every day. ఐ డోంట్ స్పీక్ స్పానిష్ ఎవ్రీ డే, అప్పుడు ఏమవుతుంది? యో నో ఆబ్లో ఎస్పాన్యోల్ కాదా దియా. క్వశ్చనింగ్ ఏమవుతుంది? Do I speak Do I speak Spanish every day? every day?
ఇది క్వశ్చన్. Do I speak Spanish every day? Hablo español cada día. దీన్ని నెగిటివ్ ఏం చెప్తాం? Don't I speak Spanish every day? No hablo español cada día. కావాలి అంటే hablo తర్వాత మీరు సబ్జెక్ట్ రాయొచ్చు యో అని. సో లాంగ్వేజ్ ఎప్పుడైనా మీరు క్యాపిటల్ లెటర్లో రాయండి, స్పానిష్, ఇంగ్లీష్ ఇవన్నీ. సో ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇదేమవుతుంది? పాజిటివ్ సెంటెన్స్. ఇది నెగిటివ్ సెంటెన్స్. పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. ఇప్పుడు నేను రాసిండేది ఓన్లీ ఐఏ. ఐ కాకుండా మనం ఏం వాడచ్చు? యు, వి, దే వాడచ్చు. హీ, షీ వాడచ్చు. డూ బదులు అప్పుడు ఏం రాయాలి? డస్. ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఐ స్పీక్ స్పానిష్ ఎవ్రీ డే అని ఉంది. హీకి, షీకి చెప్పాల్సి వస్తే మనం సెంటెన్స్ ఎలా చెప్పాలి? నాకు ఒకసారి చెప్పండి. ఐ స్పీక్ స్పానిష్ ఎవ్రీ డే కదా. స్పీక్స్ మేడం, ఎస్ యాడ్ చేయాలి. వెరీ గుడ్. మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో థర్డ్ పర్సన్ సింగులర్ కి అంటే హీ, షీకి వర్బ్ వచ్చినప్పుడు ఆ వర్బుకి ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయాలి. స్పీక్ వచ్చింది కదా, స్పీక్స్ అని మాట్లాడాలి. వాచ్ వచ్చింది, వాచ్ వచ్చింది. ఐ వాచ్ ఏ మూవీ ఎవ్రీ డే. అప్పుడు ఏం చెప్తాం? వాచెస్ అనాలి. షీ వాచెస్ మూవీ ఎవ్రీ డే అనాలి. మీకు ఆల్రెడీ లిస్ట్ చెప్పా ఏమని. ఏ వర్బుకి మనం ఎస్ యాడ్ చేయాలి, ఏ వర్బుకి ఈఎస్ యాడ్ చేయాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో థర్డ్ పర్సన్ హీ, షీ వచ్చినప్పుడు హీ, షీ తర్వాత వర్బుకి మనం ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం. ఏదైనా వర్బు సిహెచ్తో, ఎస్హెచ్తో, ఎక్స్తో, జెడ్తో, ఓతో ఎండ్ అయితే ఈఎస్ యాడ్ చేస్తాం. సిహెచ్, ఎస్హెచ్, ఎక్స్, జెడ్, జెడ్ అలాగే ఓతో ఎండ్ అయితే ఈఎస్ యాడ్ చేస్తాం. ఇంకా రిమైనింగ్ వర్బ్స్ కన్నిటికి ఎస్ యాడ్ చేస్తాం. అలాగే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమంటే స్టడీ ఉంది కదా, స్టడీ అనేది వైతో ఎండ్ అవుతుంది. వైతో ఎండ్ అయితే మనం కొన్ని వర్బ్స్కి ఈఎస్ యాడ్ చేస్తాం, కొన్ని వర్బ్స్కి ఎస్ యాడ్ చేస్తాం. వైకి ముందు కాన్సోనెంట్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఉంది, వైకి ముందర కాన్సోనెంట్ ఉంది కదా. ఇప్పుడు దీన్ని హీ, షీకి చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చెప్పాలి? వైని రిమూవ్ చేసి ఐ రాసి ఈఎస్ చేయాలి, ఈఎస్ యాడ్ చేయాలి. ఓవెల్తో ఎండ్ అయింది అనుకో, ఇప్పుడు ప్లే అని వచ్చింది. హీ, షీకి మనం చెప్పాల్సి వస్తే ఎస్ యాడ్ చేయాలి. ఇవి రెండు రూల్స్ ప్లస్ రిమైనింగ్ అందరికి ఎస్ సిహెచ్తో కానీ ఎస్హెచ్తో కానీ ఓతో కానీ ఎండ్ అయితే మనము ఈఎస్ యాడ్ చేయాలి. గో ఉంది, ఇప్పుడు హీ ఆర్ షీకి వచ్చినప్పుడు మనం ఏం వాడాలి? గోస్. షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీ డే. గతంలో చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా ఎవ్రీ డే వస్తుంది. గతంలో అలవాటుగా చేస్తూ ఉన్న పనుల గురించి మాట్లాడినప్పుడు అలా మాట్లాడతాం. ఆ సై మేడం ఇది సి తీసుకుంటే ఎట్లా? సి తీసుకున్నప్పుడు సీస్ అవుతుంది. సీస్ అవుతుందా? సీస్. సో సిహెచ్తో ఎండ్ అయినా, ఎస్హెచ్తో ఎండ్ అయినా, ఎక్స్, డబల్ జెడ్, ఓతో ఎండ్ అయినా ఈఎస్ యాడ్ చేయాలి. అలాగే వైతో ఎండ్ అయి వైకి ముందు కాన్సోనెంట్ ఉంటే వైని ఐగా చేంజ్ చేసి ఈఎస్ యాడ్ చేయాలి.
ఇంకా రిమైనింగ్ అన్ని వర్బ్స్కి మనం ఎస్ యాడ్ చేయాలి. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హీ షీకి మనం ఇలా చేయాలి. ఇప్పుడు నేను ఓన్లీ ఏం రాసా, ఐ రాసా, ఐ. మీరు సేమ్ ఇవే ఎగ్జాంపులే, ఐ బదులు యూ స్పీక్ స్పానిష్ ఎవ్రీ డే, he or she speaks Spanish every day, we speak Spanish every day, they speak Spanish every day ట్రై చేయండి. నెగిటివ్ వచ్చినప్పుడు ఏమో స్పీక్ కేస్ రాదు, ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్లో మాత్రమే హీ షీ వచ్చినప్పుడు పాజిటివ్ సెంటెన్స్లో మాత్రమే వర్బ్ కేస్ యాడ్ అవుతుంది, మళ్ళీ నెగిటివ్లో రాదు, గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సింపుల్ ఫాస్ట్ నెగటివ్ అంటే డోంట్ డిడెంట్ కదా. సింపుల్ ఫాస్ట్ ఇది. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమి, హ్యావ్, హ్యాజ్. హ్యావ్ ఎవరికి వాడతాం? ఇది హ్యావ్ కి, ఇది ఐకి వాడతాము, ఐకి వాడతాం, యూకి వాడతాం, ది, దే. హీకి, షీకి, హీకి వచ్చి హ్యాజ్ వాడతాం, హ్యాజ్ వాడతాం. హీకి షీకి హ్యాజ్ వాడతాం, హ్యాజ్ వాడతాం. సేమ్ ఇప్పుడు స్పీక్ యొక్క V3 ఫామ్ ఏమవుతుంది? స్పీక్ యొక్క V3 ఫామ్ స్పీకింగ్ అవుతుంది. ఐ హ్యావ్ V3 ఫామ్ స్పీకింగ్ అవుతుంది. వెరీ గుడ్. అంటాం మళ్ళీ స్పోకెన్. ఐ హ్యావ్ స్పోకెన్ స్పానిష్. I have spoken Spanish just now, recently. ఇట్లా వాడచ్చు. ఓకే సురేంద్ర, ఇందాకే నేను స్పానిష్ లో మాట్లాడాను. అప్పుడు ఐ హావ్ స్పీక్ స్పానిష్ అట్లా కూడా చెప్పు. ఏంది ఐ స్పీక్ స్పానిష్ అని కూడా చెప్పచ్చు. ఐ స్పీక్ స్పానిష్ కూడా చెప్పచ్చు. ఇందాకే జస్ట్ నౌ, రీసెంట్లీ అంటే హ్యావ్ వాడాలి. ఐ స్పీక్ స్పానిష్ జస్ట్ నౌ అని చెప్పి అలా కూడా చెప్పచ్చు కదా. జస్ట్ నౌ వాడతాం అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్. జస్ట్ నౌ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్, నౌ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్. ఐ యామ్ స్పీకింగ్. ఇప్పుడు దీన్ని ఎలా చెప్తాం? ఐ అంటే యో, హ్యావ్ అంటే హే, స్పోకెన్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే మనం ఏం చేయాలి? హబేర్ కాంజుగేషన్ ప్రెజెంట్ టెన్స్ వస్తుంది కదా, ఏ, ఆస్, ఆ, ఐ, ఏమోస్, అబేయిస్ అని వాడాలి. తర్వాత ఏఆర్ వర్బ్స్ కి ఏం రాయాలి? ఆదో. ఈఆర్ఐఆర్ వర్బ్ ఏం వాడాలి? ఈదో. ఆబ్లర్ ఏఆర్ వర్బ్ కాబట్టి V3 కి మనం ఏం చేస్తున్నాం? ఆదో రాస్తున్నాం. యో ఏ ఆబ్లాదో ఎస్పాన్యోల్. మేడం స్మాల్ డౌట్ మేడం, ఇది ఆదో ఉంది కదా, ఇది V3 కి వస్తుంది ప్లస్ V4 కూడా వస్తుంది కదా? ANDO V4 కి. ANDO అంటే ఇప్పుడు ఆదో అనేది ఎక్కడికో 2 టైమ్స్ వస్తుంది కదా మేడం, ఏదో ఒక దానికి కదా. ఆందో ఎప్పుడు వస్తుంది? స్పీకింగ్. ఇంగ్లీష్ లో ING ఎప్పుడైతే వర్బుకి వస్తుందో అప్పుడు అదే ఆందో అది వస్తుంది. కానీ జస్ట్ ఇప్పుడు మీరు రాసిన ఆదో ఒకటే, AD ఒకటే, జస్ట్ దానికి V3 ఒకటే వస్తుంది. V3 కి ఒకటే వస్తుంది. అవును. సో దీనికి నెగిటివ్ ఏమవుతుంది? మనకు 4 ఉంటాయి కదా, 4 దాంట్లో కలిపి 4 కాదు 3. ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఈ 3 టెన్సెస్ లో వర్బ్ V3 వస్తుంది. ఈ 3 టెన్సెస్ లో కూడా వర్బ్ V3 కి ఏఆర్ వర్బ్ అంటే మనం ఏఆర్ తీసేసి ఆదో, ఈఆర్ వర్బ్ కి ఎండింగ్ ERIR తీసేసి ఈదో రాస్తాం. సో ఇప్పుడు ఐ హావ్ స్పోకెన్ స్పానిష్ అని ఉంది. యో హే ఆబ్లాదో ఎస్పాన్యోల్. ఐ హావెంట్ స్పోకెన్ స్పానిష్. యో నో హే ఆబ్లాదో ఎస్పాన్యోల్ అని రాయాలి. క్వశ్చన్ ఏమవుతుంది? పాజిటివ్ క్వశ్చన్.
Positive question. హ్యావ్ ఐ స్పోకెన్ స్పానిష్. Have I spoken Spanish? నెగిటివ్ క్వశ్చన్. Negative question. Haven't. హ్యావెంట్ వస్తుంది కదండి మేడం. అవును. Haven't I spoken English? ఐ హ్యావెంట్ కదండి మేడం. ఐ హ్యావెంట్ స్పోకెన్ స్పానిష్. నెగిటివ్ క్వశ్చన్ హ్యావెంట్ ఐ అని వాడాలి. ఐ హ్యావెంట్ అనేది నెగిటివ్ సెంటెన్స్. పాజిటివ్ అయితే ఐ హ్యావ్ స్పోకెన్ స్పానిష్ అని చెప్పాలా మేడం? పాజిటివ్ సెంటెన్స్ అయితే ఐ హ్యావ్ స్పోకెన్ స్పానిష్. నెగిటివ్ సెంటెన్స్ అయితే ఐ హావెంట్ స్పోకెన్ స్పానిష్. పాజిటివ్ క్వశ్చన్ అయితే వరకు ముందుకు రావాలి, సబ్జెక్ట్ వెనక్కి వెళ్ళాలి. హ్యావ్ ఐ స్పోకెన్ స్పానిష్. నెగిటివ్ హ్యావెంట్ ఐ స్పోకెన్ స్పానిష్ అలా వస్తుంది. సో ఇది ఇప్పుడు వరకు మనం నేర్చుకుంటున్నాం సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, సింపుల్ ఫాస్ట్, ఈ మూడు డిఫరెన్షియేషన్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనం ఏం చేస్తాం? మనం 3 వర్బ్స్ నేర్చుకున్నాం. ఏఆర్, ఈఆర్, ఐఆర్. ఏఆర్ వర్బ్స్కి ఎండింగ్ ఏఆర్ తీసేసి ఓ, ఆస్, ఆ, ఆమోస్, ఐస్, ఆన్. ఈఆర్ వర్బ్స్కి ఓ, ఏస్, ఏ, ఏమోస్, ఏఈస్, ఎన్. ఐఆర్ వర్బ్స్కి ఓ, ఏస్, ఏ, ఈమోస్, ఈస్, ఎన్ రాయాలి. సింపుల్ ఫాస్ట్ టెన్స్కి ఏఆర్ వర్బ్స్కి ఏ అస్తే ఓ, ఆమోస్, అస్తే ఈస్, ఆరోన్. ఈఆర్ ఐఆర్కి రెండింటికి ఈ ఇస్తే ఈయో, ఈమోస్, ఇస్తే ఈస్, ఈఏరోన్. ఇక్కడ అసెంత సింబల్ ఎక్కడ రాస్తున్నామో గుర్తుండాలి. సింపుల్ ఫాస్ట్లో ఏఆర్ వర్బ్స్కి ఫస్ట్ పర్సన్కి థర్డ్ పర్సన్కి వస్తుంది. ఈఆర్ వర్బ్స్లోను ఫస్ట్ పర్సన్కి థర్డ్ పర్సన్కి వస్తుంది. మోస్ట్ ఇర్రెగ్యులర్లో మనం ఎక్కడ అసెంత సింబల్ రాయము. మోస్ట్ ఇర్రెగ్యులర్ అంటే లిస్ట్ చెప్తా. ఆ వర్బ్స్కి మనం ఏం చేయాలి? ఎండింగ్ ఏఆర్, ఈఆర్, ఐఆర్ 3 రిమూవ్ చేసి ఇవి రాయాలి. ఈ ఇస్తే ఓ, ఈమోస్, ఇస్తే ఈస్, ఈఏరోన్. వాటికి స్టెమ్ వేరే వస్తుంది, అది టుమారో క్లాస్లో చెప్తా. సర్, ఇర్. సర్ అనేది టు బి. టు బి అంటే బీ ఫార్మ్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యామ్, ఈజ్, ఆర్లు వస్తాయి బీ ఫార్మ్స్ అంటే. పాస్ట్ టెన్స్లో వాజ్, వర్ వస్తాయి. ఫుయి అంటే వాజ్. ఫుయి తర్వాత ఆ రాసామంటే వెంట్ టు. సర్కి, ఇర్కి రెండిటికి కాంజుగేషన్ ఇవే. ఫుయి, ఫుయిస్తే, ఫుయే, ఫుయిమోస్, ఫుయిస్తే ఈస్, ఫుయేరోన్. వాటి తర్వాత ఏ రాసాము అంటే వెంట్ టు కాంజుగేషన్. ఏ లేకపోతే వాజ్, వర్ అని తీసుకోవాలి. ఐకి, షీకి, హీకి వాజ్ వస్తుంది. రిమైనింగ్ అందరికి వర్ వస్తుంది. ఫుయి, ఐ వాజ్. ఫుయి ఆ, ఐ వెంట్ టు. ఫుయిస్తే, యు వర్. ఫుయిస్తే ఆ, యు వెంట్ టు. ఫుయే, షీ వాజ్ ఆర్ హీ వాజ్. ఫుయే ఆ, హీ వెంట్ టు ఆర్ షీ వెంట్ టు. ఫుయిమోస్, we were. ఫుయిమోస్ ఆ, we went to. ఫుయిస్తే ఈస్, you were. ఫుయిస్తే ఈస్ ఆ, you went to. ఫుయేరోన్, they were. ఫుయేరోన్ ఆ, they went to. ఇది ఓన్లీ సింపుల్ ఫాస్ట్లో ఇండెఫినిదో. ఏమిది? ప్రతిరీదో, ఇండెఫినిదో. ఇంకోటి సింపుల్ ఫాస్ట్ ఇంపర్ఫెక్ట్ వస్తుంది, ఆ తర్వాత చూద్దాం. indefinido, preterido, indefinido. ఇది preterido, indefinido. ఎగ్జాక్ట్గా వర్డ్ టు వర్డ్ చెప్పాలి అంటే ఫాస్ట్ ఇండెఫినిట్ అని అర్థం. కానీ సింపుల్ ఫాస్ట్ టెన్స్ లిటరల్ ట్రాన్స్లేషన్లో చెప్పాలి అంటే preterido, indefinido. ఎండింగ్స్ ఏఆర్, ఈఆర్, ఐఆర్కి ఇవి రాయాలి. ఇర్రెగ్యులర్కి థర్డ్ కాలంలో ఉన్నవి రాయాలి. సర్కి, ఇదికి ఇవి రాయాలి. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే మనం ఫస్ట్ నేర్చుకున్నాం. ప్రొనౌన్స్ తర్వాత హబేర్ కాంజుగేషన్ చేంజ్ అవుతుంది. వర్బు V3 అందరికీ సేమ్. ఏఆర్ వర్బ్స్కి ఎండింగ్ ఏఆర్ తీసేసి ఆదో రాయాలి.
ఈఆర్ఐఆర్ వర్బ్స్కి ఎండింగ్ ఈఆర్ తీసేసి ఐఆర్ తీసేసి ఈదో రాయాలి. మారేది హెల్పింగ్ వర్బ్ ఒకటే. ఐ హ్యావ్ స్పోకెన్ అంటే యో ఏ ఆబ్లాదో, తూ ఆస్ ఆబ్లాదో, యూ హ్యావ్ స్పోకెన్. షీ హ్యాస్ స్పోకెన్ అంటే ఏయా హా ఆబ్లాదో, షీ హ్యాస్ స్పోకెన్. ఉస్తేద్ ఆ ఆబ్లాదో, యూ హ్యావ్ స్పోకెన్. నొసొత్రోస్ ఏమోస్ ఆబ్లాదో, we have spoken. Vosotros habéis hablado, you all have spoken. Ellos han hablado, they have spoken. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మీ మైండ్లో ఈ 3 టేబుల్స్ రన్ అవ్వాలి. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఇవి రావాలి, ప్రతిదీ ఇండెఫినైట్ అంటే ఈ టేబుల్ గుర్తు రావాలి, ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఇవి గుర్తు రాయాలి. స్ట్రెచర్స్ ఏమి అంటే ఇక్కడ రాసాం. సింపుల్ ఫాస్ట్ యొక్క స్ట్రెచర్ సబ్జెక్టు డిడ్ లేదా డిడ్ తర్వాత V1 లేదా డిడ్ V1 బదులు V2 వాడతాం. సింపుల్ ప్రెజెంట్ యొక్క స్ట్రెచర్ ఏమి సబ్జెక్టు వర్బ్ V1 ఆబ్జెక్ట్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ డూ డజ్లు వస్తాయి. డూ ఐ యు ఇదేకి వాడతాం, డజ్ హీ షీ ఇట్కి వాడతాం. అలాగే హీ షీ వచ్చినప్పుడు వర్బ్స్ మనం వర్బ్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ సెంటెన్స్కి మాత్రమే వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తాం. కొన్ని వర్బ్స్కి నార్మల్గా ఎస్ యాడ్ చేస్తాం, కొన్ని వర్బ్స్కి ఈఎస్ యాడ్ చేస్తాం. సిహెచ్తో, ఎస్హెచ్తో, ఓతో, ఎక్స్తో, డబల్ జెడ్తో ఎండ్ అయ్యే వర్బ్కి మనం ఈఎస్ యాడ్ చేయాలి. అలాగే వై ముందర కాన్సనెంట్ ఉంటే వైని ఐగా చేంజ్ చేసి ఈఎస్ రాయాలి, ఇంకా రిమైనింగ్ అందరికీ ఎస్ రాయాలి. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సో సింపుల్ ఫాస్ట్ యొక్క ఇది స్ట్రక్చర్ సబ్జెక్టు వర్బ్ V2 లేదా డిడ్ V1 ఆబ్జెక్ట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్టు హ్యావ్ హ్యాజ్ వర్బ్ V3 ఆబ్జెక్ట్. అర్థమైందా? పైన ఇందాక మీరు ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఒక్కో ఎగ్జాంపుల్ నుంచి నేను ఒక్కొక్కటి రాస్తా. మీరు సింపుల్ ప్రెజెంట్, సింపుల్ ఫాస్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ 3 కూడా రాయండి. 3 కూడా పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ రాయండి. ఓకేనా? నేను ఎగ్జాంపుల్ నేను రాస్తా. అర్థమైందా కాన్సెప్ట్? సెకండ్ ఎగ్జాంపుల్ రైట్ ఉంది, థర్డ్ది సి ఉంది. టేక్, డ్రింక్, వాచ్ గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఎగ్జాంపుల్ ఏముంది? సెకండ్ ఎగ్జాంపుల్ రైట్ తర్వాత సి, టేక్, డ్రింక్ గుర్తుపెట్టుకోండి. I write an exam every day. నేను నిన్న రాసాను ఎగ్జామ్. I wrote మేడం ఇవన్నీ స్పానిష్ లో రాయాలా? మరి వర్క్ లేదు కదా ఈ మధ్య. ఓకే మేడం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఏమవుతుంది? I have written an exam. టైం వర్డ్స్ లేకుండా జస్ట్ రాస్తున్నా, మీరు ట్రాన్స్లేట్ చేయండి. సో ప్రెజెంట్, సింపుల్ ఫాస్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్. సెకండ్ వర్బ్ ఏముంది? సెకండ్ వర్బ్ ఇది మేడం, టు టేక్. I take. I take my book. I take my book. Past ఏమొస్తుంది? Past మేడం, I took my book. I took my book. My book. సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఏమవుతుంది?
I have taken my book. See కదా థర్డ్ ఎగ్జాంపుల్. I see a tiger. పాస్ట్ టెన్స్ ఏమవుతుంది? I saw a tiger. ఇందాకే చూశాను అంటే I have seen a tiger. సో రెగ్యులర్గా చూస్తున్నాం అనుకో, I see a tiger every day. నిన్న పార్క్ వెళ్ళా, ఆ పార్క్లో టైగర్ని చూశాను. నేను నా ఫ్రెండ్కి చెప్తున్నాను, నేను నిన్న పార్క్ వెళ్ళాను, అక్కడ నేను టైగర్ని చూశాను. I saw a tiger yesterday. సో నేను ఇప్పుడు పార్క్ వెళ్ళాను, నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళు ఇంకా టైగర్ దగ్గర జోన్కి వెళ్ళలేదు, టైగర్ ఉన్న ప్లేస్లోకి వెళ్ళలేదు. I have seen a tiger. నేను టైగర్ని చూశాను అని చెప్పడం అంటే ఇందాకే చూశాను అన్నట్లు వస్తుంది మీనింగ్. అలా నెక్స్ట్ I watch a series every day లేదా మూవీ. స్క్రీన్ రావట్లేదు. I watch a movie every day. I బదులు ప్రతిదీ ఐ రాస్తున్నాను కదా, చేంజ్ చేద్దాం. You watch a movie every day. You watched a movie. You have watched a movie. నెక్స్ట్ డ్రింక్ వస్తుంది కదా, షీ డ్రింక్ ఆరెంజ్ జ్యూస్. కే రాలేదు, రాస్తా. పాస్ట్ టెన్స్ షీ డ్రాంక్ ఆరెంజ్ జ్యూస్. ఒక నిమిషం. జ్యూస్ స్పెల్లింగ్ ఏమి? అదే మేడం ఇప్పుడు మీరు రాసిందే జ్యూస్. జ్యూస్ జేయు కరెక్ట్ కదా స్పెల్లింగ్? 1 సెకండ్ మేడం. She have మేడం కరెక్టే మేడం. drunk orange juice. సో ఇవి రాయండి చాలు. పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. ఇవే మీకు చాలా టైం పడుతుంది, కానీ అలవాటు చేసుకోండి. కంపారిజన్ నేర్చుకుంటారు, దీనివల్ల మీకు కంపారిజన్ అర్థమవుతుంది. ప్రజెంట్ ఏమి, పర్ఫెక్ట్ ఏమి, పాస్ట్ ఏమి అర్థమవుతుంది. డాక్యుమెంట్ షేర్ చేస్తుంది. ఐ రైట్ అన్ ఎగ్జామ్, దానికి సింపుల్ పాస్ట్ ఐ రోట్. ఐ టేక్ మై బుక్. ఐ సీ ఏ టైగర్. యు వాచ్ ఏ మూవీ. షీ డ్రింక్ ఆరెంజ్ జ్యూస్.
5 అయినాయి కదా. సో 5, ఈ 5కి ప్రతి టెన్స్ పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ క్వశ్చన్ నెగిటివ్ క్వశ్చన్, అంటే ఒక్కొక్క దానికి 12 వస్తాయి. 5 into 12 60 సెంటెన్సెస్ రాస్తున్నారు మీరు. వెరీ గుడ్. సో ఇట్లా కంపారిజన్ చేసుకుని రావడం వల్ల సింపుల్ ప్రజెంట్, సింపుల్ ఫాస్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ మీకు ఐడియా వస్తాయి. ఇప్పుడు దీని ద్వారా ఇర్రెగ్యులర్ పైన మీరు కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు నేను ఏం వాడాను, బెర్ వాడానా. బెర్ అంటే ఎండింగ్ ఇయర్ తీసేసి V3లో ఈదో రాయడానికి కాదు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇర్రెగ్యులర్ అనేది చూస్తారు. ఇర్రెగ్యులర్ చూసినప్పుడు ఒకసారి ఇర్రెగ్యులర్ ఏమున్నాయని నేర్చుకుంటారు. అట్లా ప్రాక్టీస్ అవుతారు. ఓకేనా. టుమారో 7 o'clock బిఫోరే నాకు అందరూ రాసి వర్క్ గ్రూప్లో పెట్టాలి. ఓకే, ఇది ఇవాళ మీకు వర్క్. సో టుమారో సింపుల్ ఫాస్ట్ ఇంగ్లీష్ ఒకసారి చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొన్న చెప్పాను కదా, ఎప్పుడు యూజ్ చేయాలి సింపుల్ ఫాస్ట్, ఎప్పుడు యూజ్ చేయకూడదు చెప్పి సింపుల్ ఫాస్ట్లో ఇర్రెగ్యులర్ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా.